వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అదేంటంటే పేపర్ సెట్ చేస్తారు కాబట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కూడా కరెంట్ బేస్డ్గా మనకి కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ రిలేటెడ్గా మనం చూసుకోవాలి. సో దాని ఆధారంగా కరెంట్ అఫైర్ బేస్డ్ కంటెంట్, లేకుంటే దీన్ని కరెంట్ అఫైర్ బేస్డ్ సబ్జెక్ట్ అనొచ్చు. న్యూస్లో ఉన్న దాని ఆధారంగానే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాని రిలేటెడ్గా సబ్జెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని అలాగా ప్రిపేర్ అయితేనే మనకి మంచి స్కోర్ మనకు వస్తూ ఉంది. పేపర్ సెట్టర్స్ కూడా అలానే మనకి ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ వచ్చరికి నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం చెప్పుకోవాలి. ఈరోజు టాపిక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డే బేస్ చేసుకొని మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ డే అనేది మనకి ప్రతి సంవత్సరం నవంబర్ 26ని ఇండియన్ ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ డేని జరుపుతూ ఉంది. సో ప్రతి సంవత్సరం కాదు, కానీ ఇది 2015 నుంచి ఈ పేరుతో మనం పిలుస్తున్నాం. దీన్ని మనం రెండు రకాలుగా నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. నెంబర్ 1 ఏంటంటే ఈ మనకు టాపిక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఏముంది, దాని రిలేటెడ్గా సబ్జెక్ట్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు ఏంటనేది నేను మీకు మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో వేగంగా చెప్పడానికి ఇష్టపడతాను. రైట్. ఇక మనం ఈరోజు టాపిక్లో కనుక వెళ్ళినట్టే మనకు కనిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగం, గతంలో నేను ఒక ప్రియాంబుల్ మీద ఒక వీడియో పెట్టాను. కంప్లీట్ పిక్చర్ 100% మీకు న్యాయం చేస్తూ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని పాయింట్స్ నేను చెప్పాను ఒక క్రోనలాజికల్గా. దాన్ని కూడా ఒకసారి చూస్తూ ఉన్నట్లయితే మనకి కొంచెం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. అసలు రాజ్యాంగం అనేది ఎందుకు రచన జరిగింది అని మనం చూస్తూ ఉన్నప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో మనకి అంతకన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రూల్ చేసిన తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటులో ఫలితంగా 1858 నుంచి క్రౌన్ రూల్ అంటారు. బ్రిటిష్ యువరాణి మన బ్రిటిష్ రాణి భారతదేశాన్ని ప్రత్యక్ష పరిపాలన చేసినట్టు చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ చట్టాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో ఈ చట్టాల్లో భాగంగా మనకి కొన్ని అంశాలు మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. ఈ చట్టాల తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళి మనం చూస్తూ ఉంటే ప్రధానంగా మనకి ఏం కనిపిస్తూ ఉందంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మనకు వస్తుంది 1946లో. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకి మంత్రిత్వ రాయబారంగా దీన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. సో వీళ్ళు ఏమంటామంటే, మేము మీకు స్వతంత్రం ఇవ్వటం మాకేం ప్రాబ్లం లేదు, మీరు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నట్లయితే అనే పదాన్ని అడతారన్నమాట. మీరు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నట్లయితే మేము మీకు స్వతంత్రం ఇవ్వడానికి మాకు ఎటువంటి సమస్య లేదని చెప్పేసి చెప్తారు. ఒక మాటలు చెప్పాలంటే ఈరోజు 1946లో ఏదైతే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిందో, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అంతకుముందు 1940, 1942 క్రిప్స్ రాయబారాలు ఇవన్నీ చాలా ఉంటాయి. సో దాంట్లో కన్నా ఒక మనకి తక్కువ టైంలో చెప్పాలని ఇష్టపడుతున్నాను కాబట్టి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే ఈరోజు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ ఇల్లేమన్నారంటే రాజ్యాంగ పరిషత్తుని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటారు, ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇక ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో మనకి ఏం చేస్తూ ఉందంటే మే నెలలో మన ఇండియాని ABC అనేటువంటి 3 రకాలైనటువంటి స్టేట్స్గా దీన్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. క్యాబినెట్ మిషన్ ప్లాను భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఒక రాష్ట్రాలన్నింటినీ ఒక 3 కేటగిరీస్గా మనకి చెప్తూ ఉంటారు. ఏ కేటగిరీలో స్టేట్స్లో ఏముంటాయంటే హిందువులు, అంటే హిందూ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలని. బి కేటగిరీ స్టేట్స్ వచ్చరికి ఇస్లాం మతానికి చెందినటువంటి, ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక సి కేటగిరీ స్టేట్స్లో మనకి 2 ప్రాంతాలు అనమాట. అస్సాం ప్రాంతాన్ని, నెక్స్ట్ వచ్చరికి బెంగాల్ ప్రాంతాన్ని, రెండింటిని కలిపి మనకి చేస్తారు. అస్సాం ప్రాంతంలో మనకి హిందువులు ఎక్కువగా ఉంటారు. తర్వాత వచ్చరికి బెంగాల్ ప్రాంతంలో మనకి ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఈ సి కేటగిరీ స్టేట్ ఏంటని చెప్పి ఒకసారి అడిగాడు. హిందువులు తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి అస్సాము, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి బెంగాల్ ప్రాంతాలను కలిపి 1946 మే నెలలో మనకి ఇలాగా మౌంట్ బాటన్ వర్గీకరణ చేస్తారు.
ఇక మే నెల అయిపోయిన తర్వాత 1946లో మనకి ఏమవుతుందంటే జూన్, జూలై నెలలో మనకి ఎలక్షన్లు జరుగుతాయి. రాజ్యాంగ పరిషత్తుకి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. రాజ్యాంగ పరిషత్తుకి ఎలక్షన్లు జరిగినప్పుడు ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి లేకుంటే ఇండైరెక్ట్ మెథడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. బిట్ మొన్న గతంలో అడిగిన గ్రూప్ 2 బిట్ ఇండైరెక్ట్ మెథడ్ అంటారనమాట. ఇండైరెక్ట్ మెథడ్లో లేకుంటే ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అంటారనమాట. ప్రిఫరెన్షియల్ సిస్టమ్ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా మనకి సభ్యులను ఎన్నుకుంటారు. సో ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులు మొత్తం ఎంతమంది అంటే మనకి 389. అంటే ఏదైతే మనకి 3 ప్రాంతాలు అయితే ఉన్నాయో ఈ 3 ప్రాంతాల రాష్ట్రాలతో పాటు మళ్ళీ మనకి భారతదేశంలో 3 అంశాలు ఉంటాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అని ఆ తర్వాత వచ్చరికి ఏమంటారంటే ప్రావిన్సెస్ అంటారు. ప్రావిన్సెస్, కమిషనరేట్స్ అని చెప్పేసి అంటాం. ఇట్లా 3 ప్రాంతాలకి కొన్నిట్ల ఎలక్షన్లు జరిగి కొన్ని నామినేట్ జరిగి మొత్తానికి రాజ్యాంగ పరిషత్తుకి ఎంతమంది సభ్యులు వస్తున్నారంటే 389 మంది సభ్యులు వస్తున్నారు. సో ఈ 389 మంది సభ్యులు కలిసి భారత రాజ్యాంగం రాసినట్టుగా చూస్తూ ఉంటాం. ఈ రాసినప్పుడు ఎలాంటి పద్ధతులు వీళ్ళు ఉపయోగించారు అన్నది మొన్న 2016 గ్రూప్ 2 బిట్ ఇది మెయిన్స్లో. ఏంటంటే 2 పద్ధతులు ఆడారు. నెంబర్ 1 వచ్చరికి కన్సెన్సస్ మెథడ్ అంటారు. అంటే సమన్వయ పద్ధతి అంటారు. సమన్వయ పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటంటే మనకి అకామిడేషన్ అంటారు అన్నమాట. అకామిడేషన్ అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని మనం ఏమంటామంటే సర్వసమ్మతి పద్ధతి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో కన్సెన్షన్ మెథడ్ ఒకటి, తర్వాత వచ్చరికి అకామిడేషన్ అని చెప్పేసి 2 పద్ధతులు ఉన్నాయి. ఈ సమన్వయ పద్ధతి, సర్వసమ్మతి పద్ధతిలో మనకి ఈ పద్ధతిని ఎక్కువగా వాడారు. ఇది బిట్. భారత రాజ్యాంగ రచనలో ఏ పద్ధతిని ఎక్కువగా వాడారు అంటే సర్వసమ్మతి పద్ధతి. ఏంటి ఈ సమన్వయ పద్ధతి, సర్వసమ్మతి పద్ధతి ఏంటంటే సమన్వయ పద్ధతి ఏంటంటే యునానిమిటీ అంటారన్నమాట. అంటే ఏకగ్రీవం అనేది తీసుకుంటారు. ఏకగ్రీవము అంటే ఒక ఇష్యూ గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు 100లో మ్యాక్సిమము 90% ఎవరైతే దేన్ని అంగీకరిస్తారో దాన్ని మనకి పెట్టుకోవడం అనేది భారత రాజ్యాంగంలో అట్లా కొన్ని అంశాలను మనం చేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మెజారిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనకి మెజారిటీ ఆధారంగా జరిగేటువంటి మెథడ్ని మనం ఏమంటామంటే సమన్వయ పద్ధతి అంటారు. ఇక రెండవ మెథడ్లో ఏముంటుందంటే అకామిడేషన్ అంటారు. అకామిడేషన్ అంటే అర్థం ఏంటంటే గోల్డెన్ మీన్ మెథడ్ అంటారు. దీన్ని గోల్డెన్ మీన్ మెథడ్ అంటారు. ఏంటి గోల్డెన్ మీన్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆలోచన తీసుకొస్తాడు, మరొక వ్యక్తి మరొక ఆలోచన తీసుకొస్తాడు. అంటే ఏంటంటే ఈరోజు ఏ అనేటువంటి ఒక పర్సన్ మనం తీసుకుంటా ఉంటే మన దేశాన్ని ఫెడరల్ కంట్రీగా పెడదామని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే సమైక్య వ్యవస్థగా పెడదామని చెప్పేసి చెప్తాడు. మరొక వ్యక్తి ఏమంటాడంటే యూనిటరీ గవర్నమెంట్ పెడదామంటాడు. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటారు. ఇక్కడ జాగ్రత్త చూడండి. గోల్డెన్ మీన్ మెథడ్ ఏంటంటే దానికి ముందు అర్థం చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు రకరకాల అభిప్రాయాలని వెల్లబుచ్చుతూ ఉంటారు. సమైక్య విధానం అంటే ఏం చెప్తా అంటే రాష్ట్రాలు తర్వాత వచ్చరికి కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేద్దామని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఏకకేంద్రం అంటే కేంద్రమే ఎక్కువ లక్షణాలు ఎక్కువ అధికారాలు తీసుకోవాలని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ దీంట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, దీంట్లో నెగిటివ్స్ ఉన్నాయి, దీంట్లో నెగిటివ్స్ ఉన్నాయి. దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఏకకేంద్రంగా మారిపోతూ ఉంటే రాష్ట్రాలకి స్వేచ్ఛ లేదు. దీంట్లో మనకి నెగిటివ్ ఏంటంటే సమైక్యంగా ఉండటం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తారనేది ఉండదు. సో ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ రెండింటికి మధ్యలో ఒక మెథడ్ని తీసుకున్నారు. దాన్ని ఏమంటామంటే అర్ధ సమైక్య అంటారు. క్వాజీ ఫెడరల్ అంటారన్నమాట. క్వాజీ ఫెడరల్ చాలా ఇంపార్టెంట్. అర్ధ సమైక్య. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అర్ధ సమైక్యని కేసీ వేర్ గారు చెప్తారు మనకి. కేసీ వేర్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. అకామిడేషన్ సర్వసమ్మతి అంటే అర్థమైందంటే బెస్ట్ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తారు. అంటే రెండిటికి మనకి రెండిట్లలో పాజిటివ్ ఏమున్నాయో తీసుకొని బెస్ట్ ఇష్యూని లేకుంటే బెస్ట్ థాట్ని తీసుకొని రాజ్యాంగాన్ని కనుక రచిస్తే దాన్ని అకామిడేషన్ సర్వసమ్మతి పద్ధతి అంటారు. ఈరోజు భారత రాజ్యాంగం రచించబడింది మనకి ఏంటంటే అకామిడేషన్ సర్వసమ్మతి పద్ధతి ప్రకారం రాయబడింది. ఇదొక పాయింట్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే మనకి రాజ్యాంగ పరిషత్ అనేది రాయడానికి మొత్తం ఎన్ని సమావేశాలు జరిగిందంటే 12 సమావేశాలు అంటారు. 12 సెషన్స్ అంటారు. ఈ 12 సెషన్స్ని నేను ఇలా రాస్తాను 11+1 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 11+1కి మనకి ఈరోజు రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మనకు పట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం.
ఇది 2 years 11 months 18 days అనేది మనకి పట్టింది. ఏది 11+1 అంటే 11+1 ఏందంటే మనకి సెషన్స్ జరుగుతాయి. మొదటి సెషన్ వచ్చరికి 1946 డిసెంబర్ నెలలో మనకి 9, 11, 13 అని చెప్పేసి మూడు అంటే ఈ మూడింటిని కలిపి ఒక సెషన్గా ఫస్ట్ సెషన్గా అంటాం. ఇలాగా సెకండ్ సెషన్ 1947 ఇలాగా మొత్తం మనకి ఏం జరుగుతూ ఉందంటే 11 సెషన్స్ జరుగుతాయి. 11వ సెషన్ ఎప్పుడు జరుగుతూ ఉందంటే 1949 నవంబర్ 14 నెహ్రూ గారి బర్త్డే అనమాట. నవంబర్ 14 నుంచి 26 వరకు జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త చూసుకోవాలి అభ్యర్థులు ఇక్కడ. మొదటి సెషన్ వచ్చరికి 1946 డిసెంబర్ 9, 11, 13లో జరిగితే 1949 నవంబర్ 14 నెహ్రూ మనకి జయంతిగా మనం చెప్పుకుంటాం కదా, చిల్డ్రన్స్ డే 26 వరకు జరుగుతూ ఉంటుంది. ఈ నవంబర్ 26 రోజుని మనకి ఏం చేశారంటే మనకి భారత రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకున్నాము, అంటే ఆమోదించుకున్నాము. ఇది మనం తెలుసుకోవాలి, ఆమోదించుకున్నాము. ఇప్పటివరకు ఎన్ని సమావేశాలు అంటే 11 సెషన్స్ అయినాయి. 11 సెషన్స్కి అయినటువంటి రోజులు ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. అభ్యర్థులు గమనించాలి ఇక్కడ. ఇక 12వ సమావేశం ఒకటి జరుగుతోంది, ఒకే ఒక రోజు జరుగుతోంది, 1950 జనవరి 24. అంటే ఒక 2 రోజుల ముందుగా మనకి రాజ్యాంగం అనేది అమలు కాబోతుంది అనుకున్నప్పుడు జనవరి 24న మనకి గ్యాదర్ అవుతారు. గ్యాదర్ ఏం చేశారంటే ఈరోజు నేషనల్ యాంథమ్ జనగణ మనని మనకి నేషనల్ యాంథమ్గా మనం తీసుకున్నాం. జనగణ మన, రైట్. ఇకపోతే నేషనల్ సాంగ్ అంటాము వందే మాతరం అని చెప్పేసి అంటారు, వందే మాతరం. ఇప్పటికీ కలిపితే మొత్తం మనకి ఇది 17 రోజులు ప్లస్ ఇది ఒక రోజు కలిపితే మొత్తము 18 రోజులు. అంటే భారత రాజ్యాంగ పరిషత్ అనేది 12 సెషన్స్లో కంప్లీట్ అయింది. అంటే రచన ఆమోదించడానికి పట్టింది, ఆమోదించే సమయానికి పట్టింది 11 రోజులు, 11 సెషన్స్. 11 సెషన్స్ పట్టినటువంటి రోజులు ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు. అయితే ఇక్కడ మనకి ఆమోదం అయిపోయిన తర్వాత కొన్ని భారత రాజ్యాంగం మనకి దేశానికి కొన్ని కావాలని చెప్పేసి నేషనల్ యాంథాన్ని, నేషనల్ సాంగ్ని మనకి తీసుకోవటం జరిగింది. కాబట్టి ఆమోదించే నాటికి వచ్చరికి 11 సెషన్స్, మొత్తం అమలు జరిగే నాటికి 12 సెషన్స్ జరిగినాయి. మొత్తాన్ని మనం కలిపి చెప్పుకుంటూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటారు. జాగ్రత్తగా గమనించాలి అభ్యర్థులు ఇక్కడ. మొత్తం 12 సెషన్స్లో 11 + 1. ఇక్కడ మనకి ఇది కరెంట్ అఫైర్ ఈరోజు. ఇదంతా కూడా మీకు సబ్జెక్ట్ బేస్డ్ చెప్పాల్సినంత చెప్పేశాను. ఇక కరెంట్ రిలేటెడ్గా ఏమున్నదో మనం చూద్దాం. నవంబర్ 14న నుంచి స్టార్ట్ అయితే మనకి 26న మనకి ఆమోదించారు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో భారత రాజ్యాంగానికి ఎప్పుడు ఆమోదించినారు, అప్రూవ్ చేశారు, లేకుంటే ఎనాక్ట్ చేశారని మనం చూస్తాం, అడాప్ట్ చేసినారని మనం చూస్తూ ఉంటే 1949 నవంబర్ 26న మనకి జరుగుతుంది. సో ఈ నవంబర్ 26ని మనం ఏమంటామంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి డేగా చెప్తారు. అయితే 2015 సంవత్సరంలో ఏం జరిగిందంటే 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ యొక్క 125th బర్త్ యానివర్సరీని మనకి జరుపుతూ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బర్త్ యానివర్సరీ 125వది జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి మనకి తెలుసు అందరికీ నవంబర్ 14 మనకి ఏప్రిల్ 14లో మనకి బర్త్డే జరుగుతూ ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే మోడీ గారు దీన్ని డిక్లేర్ చేశారు. అంటే ఈయన బర్త్డే కాదు, నవంబర్ 26ని ఇక మంచి మనము కాన్స్టిట్యూషనల్ డేగా మనము జరుపుకోవాలి, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి 2015 డిక్లేర్ చేస్తే ప్రతి సంవత్సరము 2015 నవంబరు 26 నుంచి, అంటే 2015 నుంచి మనం ఇప్పటి వరకు 2018 నవంబర్ వరకు 26 నవంబర్ని కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుతున్నాం. సార్ మరి ఇంతకుముందు పాలకులు పట్టించుకోలేదంటే పట్టించుకున్నారు. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే నేషనల్ లా డే అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. నేషనల్ లా డే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. దీన్ని ఏమంటారంటే సంవిధాన్ దివాస్ అని కూడా పిలుస్తారు. సంవిధాన్ దివాస్ అంటారు. జాగ్రత్త చూడాలి. ఈ నవంబర్ 26కి మొత్తం 3 పేర్లు ఉన్నాయి. ఒకటేంటంటే నేషనల్ లా డే అంటున్నాం, సంవిధాన్ దివాస్ అంటున్నాం, తర్వాత కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పేసి 3 అంటున్నాం. అయితే ఈ మూడిట్లకి మనకి తేడా ఉంది. ఈ 2 పదాలు మనకి నేషనల్ లా డే అనే పదం మనకి ఇప్పుడు మనం వాడకుండా ఏమడుతున్నామంటే కాన్స్టిట్యూషనల్ డే అంటున్నాం. ఈ సంవిధాన్ దివాస్ అనేది హిందీ పదము. సో మనకి దీన్ని ఆటోమేటిక్గా మనం తీసేసుకోవచ్చు. అయితే
ఇక్కడ మనకి 2015 నుంచి మనం తీసుకున్నట్టు చూసుకోవాలి. ఇది మన కరెంట్ అఫైర్ అంతే. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేయాలంటే అభ్యర్థులు ఎప్పటికైనా సరే ఒక ఇష్యూ మనకు వస్తూ ఉన్నప్పుడు దాని రిలేటెడ్గా అసలు రాజ్యాంగం ఏంటిది, రాజ్యాంగంలో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగ పరిషత్తుకి ఎలా రాశారు, దాంట్లో ఆర్టికల్స్ ఎలా ఉంటుంది, అసలు ఆర్టికల్ అంటే ఏంటిది, షెడ్యూల్ అంటే ఏంటిది, పార్ట్స్ అంటే ఏంటిది, చాలామందికి ఆ వర్డ్ గురించి కూడా తెలియదు, ఏదో బట్టి కొట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగానికి మొత్తానికి సంబంధించిన అంశాలు నేను చేస్తాను. థ్యాంక్ యూ.